ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు సబ్సిడీపై మంజూరైన బోట్ ఇంజన్లు మరియు గూడ్స్ ఆటోను బుధవారం జగన్నాథపురంలో శాసనసభ్యులు స్వగృహం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మత్స్యకార నాయకులు నాగిన నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చేపల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా ఎదగాలనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వి కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కె కరుణాకర్రావు, ఆప్కబ్ ఉపాధ్యక్షులు బలసడి రంగారావు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సిహెచ్ ఉమా మహేశ్వరరావు, మల్లాడి రాజు, రామలింగరాజు, ఎరిపిల్లి రాము, చొక్కా బాబురావు, బడే సత్యరావు, సూరాడ చిన్నారావు, ఎరిపిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి ఒకసారి అందరూ ఒకసారి ఇప్పుడు అంతేనా గవర్నమెంట్ బాగా చేస్తున్నాము. వేడికి వెళ్తావా కలర్ చేస్తారా? పడకపోతుందని ఉదాహరణ వచ్చేసింది సార్. దీనికి మరి ఖచ్చితంగా నిలుపుదల చేయాలి. మనం ఉప్పాడైతే మనకి చాలా ఇబ్బందులు సార్. ఇక్కడైతే మనకి అన్ని అంగులు ఉన్నాయి. 70 కోట్లు అంటే ఒక 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి విడివిడిగా ఇస్తే యూనిట్లన్నీ కూడా మన ప్రభుత్వం ఉపయోగపడితే మత్స్యకారులు కానీ ఉద్యోగంతో చేసిన పథకం ఇది. గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏమీ చేయలేదు. వల కానీ ఐస్బాక్స్ కానీ వల ఇంజిన్ కానీ పైపుల బోట్లు కానీ ఏ విధమైన పనిముట్లు కూడా ఇవ్వలేదు. గత 2014-19 వరకు కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా గౌరవ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి నాయకత్వాన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం అమలు చేయడం జరిగింది. కొండబాబు చేతుల మీదుగా ఈ రోజున 4 ఇంజిన్లు 40% మీద సబ్సిడీ, అదేవిధంగా ఒక ఆటో 60% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఈ కాకినాడ మత్స్యకారులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని మనం చేస్తున్నాను. ఏం చేతనంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవ్వండి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉండి, అదేవిధంగా మన కొండబాబు గారు శాసనసభ్యులు మాట్లాడి ఈ యొక్క మత్స్యకారుల యొక్క శ్రేయస్సు బాగుపడే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో 60%, ఇదంతా కూడా మార్చి ఎండింగ్ కల్లా బడ్జెట్ అయిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మత్స్యకారులకు 60% మీద మళ్ళీ పథకం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మత్స్యకారులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క ఏదైతే కాకినాడ సిటీలో కొండబాబు గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి సంపద పట్టుకోవాలని మత్స్యకారులందరూ కూడా మా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఏవైతే ఫిషింగ్ హార్బర్ గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కృష్ణారావు గారు వారంతా కృషి చేసి ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏది ఉందో కాకినాడలోనే ఉండాలి, ఇది మరలా వేరే పోర్టుకి బదలాయించకుండా నిలుపుదల చేయని ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి ఆ ఫిషింగ్ హార్బర్ నిలుపుదల చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సిఆర్ ఫండ్ నుంచి గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి అమౌంట్ పూర్తిగా పే చేయడం జరిగింది. అదంతా ప్లాన్ అప్రూవల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. అది త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అది త్వరలోనే ఈ రాబోయే బడ్జెట్లో ఏదైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్ 72 కోట్లతోటి ఆధునీకరించాలనే ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఒక ప్లాన్ తయారు చేసి పంపించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో వస్తుందని ఆశిస్తాను. ఎంచేతనంటే విశాఖపట్నం పక్కన విశాఖపట్నం హార్బర్కి 150 కోట్లు మంజూరు చేశారు.
అదేవిధంగా అదనపు జట్టీలు కూడా కట్టడం జరుగుతుంది. దీనిలో మేము మనం చేసేది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి కూడా మనం చేసేది ఏంటంటే చాలా కాలం నుంచి మన బోట్లన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళట్లేదు. మరి రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం కేంద్ర నిధులతో డెవలప్ అవుతుంది కాబట్టి మన బోట్లు కూడా విశాఖపట్నం పెట్టుకునే విధంగా ఏదైతే మత్స్యకారులు మళ్ళీ ఒరిస్సా తీరం నుంచి కాకినాడ రావాలంటే 150 కిలోమీటర్లు మళ్ళీ అదనంగా రావటం, డీజిల్ ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అదే విశాఖపట్నం హార్బర్లో స్టే కానీ ఉన్నట్టయితే అక్కడ ఎక్కువ రేటుకి తర్వాత సరుకు పాడవకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మా మిత్రులు మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో కూడా కాకినాడకు సంబంధించిన మరబోట్లు ఉన్నవండి, మోటరైజ్ బోట్లు అన్నీ కూడా అక్కడ పెట్టుకునే విధానం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన కాకినాడ సిటీ శాసనసభ్యుల వారి డైరెక్షన్ మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అభిరుచుల మేరకు ఈరోజు మనం కాకినాడలో సముద్రంలో చేపల వేట చేసుకునేటటువంటి 4 మత్స్యకారులకి 40% సబ్సిడీ మీద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో సబ్సిడీపై ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మహిళకి 60% సబ్సిడీ మీద 3-వీలర్ ఆటో అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో రకరకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా నిరుద్యోగ యువతి ఉపయోగించుకుండి వారికి ఉపాధి పొందాలని మేము కోరుతున్నాం. దీని విలువ వచ్చేసి మనకి 3,33,000 ఇంజిన్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆటోకి అయితే 1,80,000 సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది కాకుండా మనకి కాకినాడలో ఈ చేపల వేట చేసేటటువంటి మత్స్యకారుల ఉపయోగార్థం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేసింది. మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఈ యొక్క రొయ్యలకి చేపలకి కృత్రిమ ఆవాసాలు అనేవి మనం కాంక్రీట్ వాటితో వేస్తామన్నమాట. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళ యొక్క డిజైన్ తోటి మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం టేకప్ చేస్తాం. ఇందులో మనకి కాకినాడలో 23 స్థలాలని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 23 స్థలాల్లో కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వమే 100% గ్రాంట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం మత్స్యకారులకి వాళ్ళు వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నారో తెలియడం కోసం కాకినాడలో 1628 ట్రాన్స్పాండర్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రాన్స్పాండర్ విలువ వచ్చేసి మనకి మామూలుగా 20,000 ట్రాన్స్పాండర్ ఉంటుంది, 9,000 బ్యాటరీ ఉంటుంది. అంటే చిన్న పడవల వాళ్ళకి బ్యాటరీ ఉండదు కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫైబర్ బోట్ల వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ప్లస్ బ్యాటరీలు కూడా ఇస్తున్నటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఈ సముద్రంలో వేట చేసే మత్స్యకారులకి ఇన్సూరెన్స్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో ఏంటంటే మొత్తం బోటు వాల్యూలో 2% అనేది ప్రీమియంగా కట్టాలి వాళ్ళు. అంటే 2% కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 బోటుకి 2,000 కట్టాలి, 10 లక్షల బోటుకి 2 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇలాగ మనకి వాళ్ళు 2% అమౌంట్ అనేది కడితే వాళ్ళకి బీమా అనేది వర్తిస్తుంది. ఈ బీమా వర్తించిన తర్వాత ఈ 2% కట్టారు కదా, సంవత్సరం చివరిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 60% వెనక్కి ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీమా కింద ₹1,00,000 కట్టారనుకోండి, అంటే 50 లక్షల బోటికి ₹1,00,000 కడితే ₹1,00,000 60,000 వెనక్కి ఇచ్చేస్తుంది మీకు. అది ఇతరులకైతే 40% ఇస్తుంది, అంటే 40,000 వెనక్కి ఇస్తుంది. కాబట్టి ఈ మత్స్యకారులందరూ సముద్రంలో వేట చేసుకునే మత్స్యకారులందరూ కూడా ఈ స్కీమ్లోకి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి రేపొద్దున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా ఏదైనా విపత్తు జరిగినా వాళ్ళకి ఆర్థిక భరోసా అనేది ఖచ్చితంగా వస్తుందన్నది మా విజ్ఞప్తి.